ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके देवी नारायणि नमोस्तुते। भारत माता की जय। అందరికీ నమస్కారం। ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 15/8/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం। ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు కృష్ణపక్షము సప్తమి రాత్రి 11:49 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది। అశ్విని నక్షత్రం ఉదయం 7:35 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది। అమృత ఘడియలు రాత్రి 1:35 నుంచి 3:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:46 నుంచి 1:36 వరకు, వర్జము సాయంకాలం 4:35 నుంచి 6:05 వరకు, సూర్యోదయం 6:02 వరకు, సూర్యాస్తమయం 6:39 రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు వ్యాప్తిగా ఉన్నది। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మరొకసారి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రోజువారీ ఫలాల్లోకి వెళ్దాం। ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి। కొన్ని అత్యవసరమైనటువంటి వైద్య సేవలు, వాహన సంబంధమైనటువంటి అంటే బస్సు సేవలు, రవాణా సేవలు లాంటివి తప్ప మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఆఫ్ చేసి ఉంటాయి। ఈ పెరేడ్లలో పోలీస్ శాఖ వారికి అభినందనలు, మిలిటరీ వాళ్ళకి అభినందనలు అలాంటివి ఉంటూ ఉంటాయి, అలాంటి కార్యలు నడుస్తుంటాయి। కాబట్టి కొన్ని విశేషమైనటువంటి కార్యాలయాలలో ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది, కొంతమందికి నిరుత్సాహపడే అవకాశం। కానీ ఓవరాల్గా సానుకూలవంతమైన శుభ ఫలితాలు అందరికీ ఉంటాయి। మేషరాశి వారికి ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, శుభకార్య ఆచరణ పొందుకోవడం। ఇవాళ షేర్ మార్కెట్ లాంటివి ఉండవు కాబట్టి దాని గురించి మనం ఆలోచన అక్కర్లేదు। ఉద్యోగ నియామకాలు ఉండవు, ఎందుకంటే ఈరోజు పూర్తిగా మనకి ఎటువంటి నియామకాలు కానీ పరీక్షలు కానీ ఎటువంటి పరీక్షలు కూడా ఉండవు ఇవాళ। కాబట్టి తప్పకుండా ఈరోజు మనకి అనుకూలవంతమైన శుభపరిణామాలు, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, వృత్తిలో లాభాలు పొందుకోవడం, గౌరవాలు పొందుకోవడం, మన ప్రతి వ్యాపారంలో కూడా వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందడుగు వేసే అవకాశం, కుటుంబ పరం చికాకుని బయటపడడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి ఉంటుంది। ఎందుకంటే కొంతమంది కళాకారులకి ఈరోజు ప్రత్యేకంగా కళా ప్రదర్శన చేసే అవకాశాలు ఉంటాయి, క్రీడాకారులకి రివార్డు అందుకునే అవకాశం ఉంటుంది। ప్రత్యేకమైనటువంటి రోజు కదా, తప్పకుండా వారికి ఒక మంచి అవార్డులు ఇస్తుంటారు, పేరు ప్రఖ్యాతులు, వాగ్గేయకారులకి లాంటి వాళ్ళ కళాకారులకి మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది। ఏదేమైనా కుటుంబ పరంగా, విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభయోగాలు, వ్యాపార పరంగా కూడా కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు। స్వాతంత్ర దినోత్సవం కదా, అన్ని రకాల ప్రయోజనాలు అంటే ఒక ప్రశాంతతకి మారు పేరు ఉప్పొంగే స్వభావం అని, నా దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది భావన। అదే రోజు మనం ఒక మంచి సంకల్పాన్ని పెట్టుకుందాం, మన దేశ ఉన్నతికి సనాతన ధర్మంతో కలిసి ప్రయాణం చేయడానికి ఏం చేయాలి అన్న విషయాన్ని మనం ఒక సంకల్పం పెట్టుకోగలిగితే దృఢమైనటువంటి పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో మనం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి నా దేశం గురించి తప్పకుండా ఎవరైనా తప్పుగా మాట్లాడినా దేశద్రోహులని మనం తుదముట్టించే సైనికులకి వందనాలు అర్పిస్తూ
ఈ రాశి వారు కూడా ఏదైనా ఒక మంచి సంకల్పం పెట్టుకోండి. ఈ సంకల్పాన్ని ఇంకా ఇంకా ఉన్నతిగా వృద్ధి చేయండి, అనుకూలంగా ఉంటుంది తెలియజేసుకుంటూ ఈ రోజు మొత్తం కూడా మీకు అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం చెబుతూ సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా మంచి రోజు, ఆనందకరమైన రోజు. వస్తులాభం, వాహన యోగం, విదేశీయానం, ప్రయాణ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఈ కోర్టు వివాదాల సమసిపోవడం, అనుకున్నటువంటి పని సాధించడం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే ఒక మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశం. మనం రోజు వారు చెప్పుకుంటాం వ్యాపారాలు, ఈరోజు ప్రత్యేకంగా వ్యాపారం, ఏ వ్యాపారం కూడా ఈరోజు నడవదు. ఎందుకంటే స్వాతంత్ర్య దినోత్సవం అంటే కొంతమంది ఆ ఇళ్లలో చేసేటువంటి ఈ క్యాటరింగ్ సర్వీసులు అలాంటి తప్ప అన్నీ నడిచేటువంటి అవకాశాలు అంటే టోటల్ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యాపారాల్లో లాభాలు పొందుతుంటే హోటల్స్ వ్యాపారం బాగా నడిచే అవకాశం ఉంటుంది, ప్రయాణ లాభం ఉంటుంది, తీర్థయాత్ర సేవన చేసే అవకాశం. ఎందుకంటే కొంతమంది సాఫ్ట్వేర్ రంగంలో 3 రోజులు సెలవు, తిరుమల, శ్రీశైలం, వేములవాడ రద్దీగా ఉండే అవకాశాలు. ఎందుకంటే శుక్ర, శని, ఆదివారాలు. శుక్రవారం పూట జెండా వందనానికి నమస్కారం చేసుకొని వెంటనే ప్రయాణమై హాయిగా తిరుమల క్షేత్రానికో లేదా మంచి విహారయాత్రలకు కుటుంబంతో కలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగం. అంటే అదృష్ట యోగం అంటే మంచి సమయం. తప్పకుండా ఈరోజు అటువంటి ఉత్సాహవంతమైన శుభయోగం ఉంటుంది. వస్తువాహన సౌలభ్యాలు ఉన్నాయి, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చును, కుటుంబ అభివృద్ధి, వ్యాపార పరంగా కలిసి వచ్చే అవకాశాలు, విద్యార్థి విద్య ఒక మంచి ప్లానింగ్ ఉండడం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, కొత్త వ్యాపారం ఎలా చేయాలి, ఎవరిని వ్యాపారం కలుపుకోవడం విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించే అవకాశం, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ప్రయాణ లాభాలు ఉన్నాయి, విద్యా పరిపూర్ణత ఉంటుంది, వాహన యోగం బాగా కనబడుతోంది, శుభకరమైన సంతాన వార్తలు వినడం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు మొత్తం కూడా మంచి అనుకూలత, ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది అనే విషయం తెలియజేసుకుంటూ శుభమస్తు. మిథున రాశి వారికి ఇటు స్వాతంత్ర దినోత్సవ పండగ వాతావరణం, కుటుంబ పరంగా పండగ వాతావరణం, వివాహాది నిశ్చయితాంబులాదుల్లో యోగ్యత పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల మంచి గౌరవాన్ని పొందుకునే అవకాశం, అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, అనుకూలమైనటువంటి వ్యక్తుల నుంచి ధన ప్రాప్తి పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, వ్యాపార పరంగా మంచి సమాలోచనలు, మంచి వ్యక్తిత్వము, గౌరవము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, అలాగే నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో మంచి లాభాలు, ఈ బ్యూటీ పార్లర్ లాంటి వ్యవస్థలు కూడా మంచి నడిచేటువంటి అవకాశం. అంటే వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, మంచి మాట తీరు, వ్యవహార లాభం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, కొత్త కాంట్రాక్ట్ రావడం, ఉద్యోగస్తులకి మంచి లాభాలు, పేరు ప్రతిష్టలు, ప్రమోషన్లు మీ పేరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా వృద్ధి బాగా ఉంది. అంటే ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి, ఎల్ఐసి, ఈ కన్స్ట్రక్షన్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి 3 రోజులు సెలవులు కదా, తప్పకుండా మీరు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పెడుతున్నటువంటి కొన్ని ఆఫర్లు తప్పకుండా మీకు మంచి విజయాన్ని కలిగిస్తాయి. అంటే ఈ రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి వ్యాపారంలో ఇదొక రకమైనటువంటి వ్యాపారం, మంచి అంటే అనుకూలత ఉంటుంది. ప్రజలని ఆకర్షించగలిగే వ్యాపార వృద్ధి కూడా పొందుకోవచ్చు. ఏదో ట్రంప్ గాడు బెదిరిస్తున్నాడు, సుంకాలు వేస్తాడు, 27 నుంచి ఇంకా 50% వేస్తాడు, బెదిరేది లేదు. ఇప్పుడు మనం అవతలోడు ఏ చేసినా సరే భారతదేశం బెదిరేది లేదు. ఈ రోజున మన భారత ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం. అందుకే స్వదేశం యొక్క వస్తువుల్ని మనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. టమాటాలు అమ్మేవాడు బెండకాయలకి, బెండకాయలు అమ్మేవాడికి గోధుమలు పండించేవాడికి, గోధుమ పండించేవాడు బియ్యం పండించేవాడికి, ఇలా వస్తు మార్పిడిలో ఉంటే మన వస్తువులు మనమే కొనుగోలు చేసుకోగలిగితే, మన ఉన్నతి మన అభివృద్ధి చేసుకోగలిగితే ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదండి. తప్పకుండా ఇబ్బంది ఉండదు. అవసరం ఉన్నవాడు అందరికీ కొనుక్కుంటాడు. ఉత్పత్తి చేసే సామర్థ్యం మనం పెంచుకుందాం. అటువంటి సామర్థ్యవంతమైన లక్షణం ఈ రాశి వారికి కూడా ఉంది. క్రియేటివిటీ బాగా ఉంది. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఒక మంచి పటిష్టమైనటువంటి ఆలోచన తీసుకొని ధన, కనక, వస్తు, వాహన, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని, ఆనందకర జీవనాన్ని, ఒక మంచి వ్యాపార బాధ్యతల్ని తలకెత్తుకోగలిగే అవకాశాలు, ఆరోగ్యవంతమైన శుభయోగం, తప్పకుండా అనుకున్నటువంటి శుభయోగాలు, అనుకూలమైన బంధవ్యాలు, దంపతుల మధ్య అన్యోన్యత, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, వ్యాపారపరంగా కలిసి వచ్చే అవకాశాలు, ఉద్యోగపరంగా అనుకూలంగానే ఉంటుంది. విదేశాలు వెళ్ళగలిగే ప్రయత్నం చేయవచ్చు. విద్యార్థి లాభాలు ఉన్నాయి. ఇంట్లో కానీ బయట కానీ మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, మనం రోజు చెప్పుకున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మంచి అనుకూలత ఉంటాయి. ఏ వ్యాపారం అయితే వాళ్ళ నడవగలుగుతాయో ఆ వ్యాపారం లాభాలు, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీకు ఈ రోజున ఒక మంచి దృఢమైనటువంటి నిర్ణయము, దానివల్ల ప్రయోజనము పొందగలిగే అవకాశం బలంగా ఉంటుంది. దేశ ఆర్థిక అభివృద్ధికి, ఆరోగ్య భారతానికి మీరు నాంది పలికేటువంటి ఒక మంచి ఆలోచన చేయగలుగుతారు. అటువంటి ఆలోచన మీరు 10 మందితో పంచుకుంటే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు. నమస్కారం.
కర్కాటక రాశి వారికి రాజయోగం అంటే ఒక రాజకీయ నాయకులు కూడా మంచి పేరు ప్రతిష్టలు కానీ, ఉత్తమ పార్లమెంటేరియన్గా లేకపోతే ఉత్తమ శాసనసభ్యుడిగా అది ఏ పార్టీకైనా రావచ్చు. అటువంటి శుభమైనటువంటి రాజకీయ యోగం, రాజకీయ రంగ ప్రవేశం, లేదా ఊహించకుండా ఒక రాజకీయ పార్టీ మిమ్మల్ని మంచి వ్యక్తిగా అంటే ఒక కార్యదర్శిగానో లేదా ప్రముఖమైన నాయకుడిగా ఎన్నుకోగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మీకు ఒక మంచి కానుకగా అందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థి లాభం, ఉద్యోగస్తులకు కూడా అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా మంచి అవార్డు అందుకునే అవకాశం కూడా కనపడుతుంది. అటువంటి ఉద్యోగ లాభం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కూడా మంచి లాభాలు, అనుకూలత, ఆనంద యోగాలు బలంగా ఉన్నాయి. అలాగే విదేశాల్లో కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబపరమైన అభివృద్ధి కూడా బాగా ఉంది. మాతాపితల సౌఖ్యం, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారం చేసుకునే అవకాశం, మంచి ఆలోచనలు, మంచి వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, పెద్దలతో అనుకూల అనుబంధాలు, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సంపూర్ణ ఆరోగ్యం, ఆర్థిక విషయాల వెసులుబాటు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు, శుభవార్త వినడం ఖాయం. అది సంతాన సంబంధం కావచ్చు, వివాహ సంబంధం కావచ్చు, ఇంట్లో ఒక వేడుక జరగడం, షష్ఠపూర్తి మహోత్సవంలో కూడా కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి ఈ రోజంతా కూడా శుభకరంగా ఉండబోతుంది. నమస్కారం. సింహరాశి వారికి ధన కనుక వస్తువాన ప్రాప్తి, ముఖ్యంగా పెద్దల నుంచి ఒక మంచి బహుమానం అందుకునే అవకాశం. అది వివాహ సందర్భ బహుమానం కావచ్చు, లేదా భార్యకి భర్త ద్వారా వచ్చేటువంటి బహుమానం కావచ్చు, భార్య వల్ల భర్తకి పొందుకునేటువంటి బహుమానం కావచ్చు, మీ ఇద్దరి వల్ల మీ అమ్మ నాన్నలకి బహుమానం అంటే తాతల్ని చేయబోయేటువంటి శుభ బహుమానం కూడా ఉండవచ్చు. అటువంటిదైన యోగం కలుగుతుంది. అంటే మంచి కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనంద యోగం, శుభవార్త వినడం, ధన కనుక వస్తువాన ప్రాప్తి, ముఖ్యంగా వైవాహిక ఆనందం, ఇలాంటివన్నీ కూడా మంచి అనుకూలత కలిగిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం నుంచి ఒక మంచి ఆఫర్ వచ్చే అవకాశం కనపడుతుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ అయిన ఉద్యోగం ఉంటే తప్పకుండా ఈరోజు మీకు విదేశాలు వెళ్ళే ఉద్యోగం కానివ్వండి, లేదంటే ప్రమోషన్ కానివ్వండి, ప్రాజెక్టులకు మీరు వెళ్ళగలిగే అవకాశం కూడా బలంగా కనబడుతుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి వల్ల రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం చేయడం, అన్ని రకాల వ్యాపార లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి పండించే రైతు కానీ, పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మంచి లాభాలు పొందే అవకాశం. సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఆస్తి విషయాల్లో కూడా అనుకూలతలు, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలవంతమైన ఆనంద యోగాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడే అవకాశం, బంధుమిత్రులతో సమాగమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా విజయాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు. ఇలా అన్ని రకాల వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై కానీ మీ ప్రయత్నం అనుకూలంగా ఉండబోతోంది. ఇటువంటి శుభ సందర్భంగా అంటే స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మనకి అనేక రకాల శుభయోగాలు, ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు శుభప్రదమైనటువంటి యోగాలు పొందుకోబోతున్నారు. శుభమస్తు. నమస్కారం. కన్యా రాశి వారికి ఈ యొక్క శుభ సందర్భంలో మన యొక్క దేశ అత్యున్నతమైనటువంటి పురస్కారాలు ఇస్తున్నటువంటి శుభ సందర్భంలో, అటువంటి పండగ జరుపుకునే సందర్భంలో ఇక్కడ ఈ రాశి వారి కొంతమంది దుర్మార్గుల వల్ల మద్యపాన ఉంటారు కదా, మనకి రెడ్ సిగ్నల్ పడ్డా జంప్ అయిపోయి వెళ్ళిపోవడం, కరెంటు బిల్లులు కట్టకపోవడం, అలాగే ఏం చేస్తా అని చెప్పేసి మనల్ని బెదిరించడం, పోలీసు వాళ్ళని కొట్టేటువంటి కొంతమంది మరకలు ఉంటారు. అటువంటి మరకల వల్ల మనకి ఈరోజు దుష్ట సాంగత్యం వల్ల మద్యపాన సేవనం చేసి ప్రమాదంలో పడే అవకాశం. పనికి మాలిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని, స్నేహాలు పెంచుకొని, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో అనవసరమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం, స్నేహితుల వల్ల నష్టాన్ని పొందుకోవడం కూడా కనపడుతుంది. ఆ విషయంలో కనుక మీరు జాగ్రత్తగా ఉంటే, అటువంటి మరకలతో కనుక మీరు దూరంగా ఉండగలిగితే తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైన శుభయోగాలే. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభప్రదమైనటువంటి సంతాన యోగం, పెద్దల అంగీకారంతో ప్రేసులు ఒకటవ్వడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. మద్యపాన సేవన చేశారా ప్రమాదానికి గురిగా తప్పదు. మరి ఈ
శుభ సందర్భంలో అంటే ఇటువంటి పండగ దేశం మొత్తం పండగ జరుపుకునే సమయంలో మీకు మీ ఇంట్లో మాత్రం విషాదం నెలకొనే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళతో దుష్టులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేదా నష్టపోయే అవకాశం. అనవసర భాగస్వామ్య వ్యాపారంతో మీరు ముందడుగు వేయకండి. మీ వ్యాపారాన్ని మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. కుటుంబ వ్యక్తులతో కలిసి వ్యాపారం చేస్తే మంచిది. అనవసరమైన వ్యక్తులతో వ్యాపారం అనేది అంతగా మీకు సూటబుల్ కాదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా వ్యాపారంలో కూడా మీరు మంచి అభివృద్ధిని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల అనుకూలత, వ్యాపారపరంగా వృద్ధి, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. కాకపోతే కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా కాస్త వచ్చే సమాచారం గురించి 1-2 సార్లు ఎంక్వైరీ చేయండి. పిల్లవాడికి జీతం కరెక్టే ఉందా, అమ్మాయి కరెక్ట్గా ఉద్యోగం చేస్తుందా, పెళ్ళైన తర్వాత నువ్వు వాడిని ప్రేమించావు, నువ్వు దీన్ని ప్రేమించావు అనుకోవడం కన్నా ముందుగానే అటువంటి పరిశీలన చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది అడ్వాన్స్గా ముందుకు వెళ్ళిపోయారు. హెల్త్ చెకప్ కూడా చేసుకుంటారు. నీకు హెల్త్ కాన్షియస్ ఏంటి, హెల్త్ విషయాన్ని అడుగుతున్నారు. మరి అందరు కూడా మరి మిగతా టెస్ట్ గురించి అడిగేటువంటి సాహసాన్ని చేయరు. కానీ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈరోజు మీకు కొన్ని ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది, కాబట్టి జాగ్రత్త. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, విదేశాలు వెళ్ళవచ్చును. కాస్త పెద్దల మాట వినండి. హనుమాన్ చాలీస పారాయణ చేయండి. తప్పకుండా జెండా పండుగని జరుపుకోండి. ఒకసారి తలెత్తి మన త్రివర్ణ పతాకానికి నమస్కరించండి. కాబట్టి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళండి, దేవుని మందిరంలో పూజలు చేయండి, దేశం బాగుండడానికి పూజలు చేయండి, మీరు బాగుండడానికి పూజలు చేయండి. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. కేవలం ఈరోజు గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి పర్వాలేదు, కాకపోతే కొద్దిగా భగవంతుని ఆరాధన ఎక్కువ చేసుకుంటే శుభప్రదం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహిణి జంటకి లాభవంతంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడకుండా ఉంటే చాలు. అలాగే సినిమా రంగ వ్యాపారంలో కూడా సినిమా విడుదల సందర్భంగా జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఏదేమైనా ఈ రాశి వారికి కాస్త భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తం మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. వీరికి ఈ రోజంతా కూడా శుభకరంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. తులారాశి వారి ప్రశాంతతకి మారుపేరుగా చెప్పబడుతుంది. ఇతరుల యొక్క సంపూర్ణ సహకారాన్ని, ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని అందుకునేటువంటి శుభతరుణం. ఎక్కడున్న సందడి మీదే. 10 మందిలో గౌరవాన్ని, 10 మందిలో గుర్తింపును పొందుకునే అవకాశం. రాజకీయ నాయకులకి చెప్పనలవి కానటువంటి ప్రత్యేకత, మీకు తప్పకుండా పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. కళాకారులు, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు. అంటే కళాకారులకి అవార్డు తప్పకుండా అందుకునే అవకాశం. అసలే శుక్రాధిపత్య రాశి, అక్కడ తప్పకుండా మీకు కళల్లో ప్రావీణ్యత బాగా ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు, బంధుమిత్రులతో సమాగమం, శుభకార్యాచరణ, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కరించుకునేటువంటి అవకాశం. దుష్టులకి దూరంగా ఉంటారు, అనుకున్న పని పూర్తి చేసుకుంటారు, మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుంది. అలాగే మనం రోజువారీ చెప్పుకునేటువంటి ఉద్యోగంలో కూడా, వ్యాపారంలో కూడా లాభాలు పొందుకుంటారు. ప్రభుత్వ ప్రవేశం ఉద్యోగంలోకి లాభాలు పొందుకోవడం, ఆర్థిక విషయాల్లో విసులుబాటు బాగా ఉండడం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకు అభివృద్ధి, ఈ చేనేత వస్త్ర వ్యాపారస్తుల లాభాలు, అలాగే రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్ల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చును. ముఖ్యమైనటువంటి వ్యాపారస్తులు కానీ, ఉద్యోగంలో కానీ అనుకూలత బాగా కనపడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద శుభ ప్రయోజనం, సుఖము, సంతోషము, కుటుంబ ప్రయోజనాన్ని పొందుకునే రోజు చెప్పవచ్చు. ఈ రోజు ప్రతిరోజు కూడా మీకు ఆనందమయ శుభజీవనం ఉంటుందన్న విషయం తెలియజేసుకుంటూ, శుభకరంగా ఉంటుంది తెలియజేసుకుంటూ నమస్కారం. వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ధైర్యము, సాహసము, అసలు అనుకున్న పనిని పూర్తి చేయగలిగేటువంటి అదృష్ట యోగం. ఈ పని నా చేత కాదు అనుకునే అవకాశం లేదు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో వారు కానీ, న్యాయవాదుల వారు కానీ, లేదా అంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ, మిలిటరీ వాళ్ళకి, ఈ రాశిలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి అవార్డులు ఉంటాయి. వాళ్ళ చాలా మంచి అవార్డ్స్, రివార్డ్స్ అందుకుంటారు. బలం బాగా ఉంటుంది, మంచి వ్యక్తిత్వం ఉంటుంది. కుటుంబంలో కూడా మంచి ఆర్థిక వ్యవస్థ, ధనయోగము, ఐశ్వర్యము, ఆనంద లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా కూడా అనుకూలవంతమైన శుభయోగం, మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, ఊహించినటువంటి ఒక గొప్ప పేరు ప్రతిష్టలు, ధనయోగాన్ని పొందుకునేటువంటి రాశిగా చెప్పవచ్చు. ఈ స్వాతంత్ర దినోత్సవంలో వీళ్ళకున్నటువంటి ప్రాముఖ్యత, వీళ్ళకున్నటువంటి పని, వీళ్ళకున్నటువంటి నైతిక స్థైర్యము ఇంకో రాశి వాళ్ళకి తక్కువ అని చెప్పవచ్చు. అంటే ఎక్కువ అని చెప్పలేను కానీ తక్కువ అని చెప్పడానికి, అంటే అందరినీ ఈ రాశి వారి ధైర్య సాహసాల ముందు మిగతా వాళ్ళు కొద్దిగా ఒక పాయింట్ తక్కువలో ఉంటారు. అటువంటి స్థితి ఈ రాశి వారిది.
వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని పొందుకోవడం, మంచి మాటలతో అందరినీ ఆకట్టుకోగలడం, ధైర్య సాహస నిర్ణయాలు తీసుకోవడం, విదేశాలు స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సమస్తమైన వ్యాపార దృష్టి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లకు అభివృద్ధి, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ మంచి లాభాలు ఉన్నాయి. రోజు చెప్పినటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. కుటుంబ పరంగా అద్భుతం, అందరినీ కలుపుకోవడం, మంచి వాళ్ళతో అందరినీ ఆకట్టుకోవడం, అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైన జీవనం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, విదేశాలు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి శుభవార్త వినేటువంటి అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి వారి దీంట్లో కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంచి ఒక ఊహించినటువంటి శుభ మలుపు. ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ రాశి వారికి బ్రహ్మాండంగా గుర్తుండిపోతుంది. అటువంటి శుభమైనటువంటి గడియలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి ఆనంద శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి అనుకూలవంతమైన ఫలితాలుగా చెప్పవచ్చును. శుభమస్తు. నమస్కారం. ధనుసు రాశి వారికి అనుకున్నటువంటి కార్యసిద్ధి, మంచి వ్యవహార శైలి, రాజకీయ నాయకులకి పేరు ప్రతిష్టలు, కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, ఆర్థికంగా అనుకూలత, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం. ఈ పండగ సందర్భంగా వీరికి అనుకూలవంతమైనటువంటి ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం. అంటే రాజయోగం బ్రహ్మాండంగా ఉంది. మంచి రాజయోగం, రాజకీయ యోగం కూడా, కుటుంబ ఆస్తి పంపకాలు లాభాలు, కోర్టు బయట కోర్టు సమస్యల పరిష్కారమే అవకాశాలు, నూతన వ్యాపార వృద్ధిని పొందుకోగలిగేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడతారు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, అలాగే వస్తులాభం, వాహన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అలాగే మనం రోజు చెప్పినటువంటి వ్యాపారం ఉన్నాయి కదా, అన్ని వ్యాపారాల అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి మంచి లాభాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, తప్పకుండా ప్రయాణ సఫలవంతమైనటువంటి అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అనుకూలవంతమైన ఆనందాది శుభయోగం చెప్పబడుతోంది. ప్రతిరోజు కూడా ఇటువంటి శుభ అనుకూలత ఆనంద యోగాలు మాత్రమే కోరుకుంటూ నమస్కారం. మకర రాశి వారికి గృహయోగం, అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గృహయోగం, లేదా మీ స్థలం ఇచ్చుంటారు గవర్నమెంట్కి, ప్రభుత్వానికి మీ స్థలము రోడ్ల కోసమో దేనికి ఇస్తుంటారు కదా, ఈరోజు ప్రభుత్వం నుంచి దానికి అనుకూలమైనటువంటి ధన ప్రాప్తిని పొందుకోవడము, ప్రభుత్వం వారిస్తున్నటువంటి గృహయోగము, లేదా మీరు శ్రమతో కట్టుకున్నటువంటి గృహ లాభము పొందుకుంటారు. స్థలం కొనుగోలు చేసే అవకాశం. ఇటువంటి పండగ సందర్భంగా, దేశం యొక్క స్వాతంత్ర్య పండగ దినోత్సవ సందర్భంగా అది గుర్తింపుగా ఒక 10 ఎకరాలో లేదా ఎకరమో ఒక స్థలమో కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఆర్థికంగా మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పిల్లల విషయంలో గొప్ప ఊహించని శుభ మలుపులు, కుటుంబపరంగా అభివృద్ధి, సఖ్యత, ఆనందయోగం, ఐశ్వర్యము, బంధులాభం, మిత్రలాభము, రుణ విమోచనము, రోగనాశనము, శుభవార్త శ్రవణం, ఉద్యోగ వృత్తిలో లాభాలు పొందుకోవడం, విద్యాభివృద్ధి కూడా బాగా ఉంటుంది, విద్యా అనుకూలత కూడా బలంగా ఉంటుంది, విద్యలో మంచి రాణింపు పొందుకునే అవకాశం, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ ఏమైనా పరీక్షలు అంటే ఇవాళ పరీక్ష ఉండకపోవచ్చు, కానీ అటువంటి పరీక్ష ఫలితాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లె వారికి లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉండడం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఈవెంట్స్ చేసే వారికి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈవెంట్స్ కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అనుకూలమైన ఈవెంట్స్ లభిస్తాయి. విదేశాలకు కూడా మంచి ఈవెంట్స్ చేయగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పదంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీకు ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవన ఆనందమైన శుభ జీవనంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి శుభంగా ప్రతిరోజు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. కుంభరాశి వారికి అసాధ్యమే ఉంటుంది. వీళ్ళకి అన్ని రకాల సుసాధ్యాలే. ఏ పని అనుకున్నా పని సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. రాజకీయ నాయకులకి పేరు ప్రతిష్టలు, అనుకున్న చోట నియోజకవర్గంలో ఊపిరి మెసిలిన పని ప్రతి వ్యక్తి నుంచి, అంటే ప్రజలలో ప్రతి వ్యక్తి నుంచి మీకు అభినందనలే. మీరు చేసినటువంటి మంచి పని అందరినీ ఆదరించడం, ప్రతి ఒక్క వ్యక్తికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాల్లో నిమగ్నం అవడం వల్ల ఈరోజు ప్రతి చోట మీకు ఎర్రతివాచి పరుస్తారు. అటువంటి యోగం. కళాకారుల క్రీడాకారులకి
అద్భుతం. అనుకూలవంతమైన అవార్డు రివార్డు అందుకున్నాం. ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటి అవార్డు రివార్డు తప్పకుండా అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, అన్ని రకాల ప్రశాంతతల్ని, ఆనంద యోగాలు పొందుకునే అవకాశం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, ప్రయాణ లాభాలు, మంచి ధనధాన్య వృద్ధి, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాలు, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విదేశాలు వెళ్లే నిమిత్తమై విద్యా సంబంధ విషయాల్లో అనుకూలవంత శుభయోగాలు. ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మొత్తం మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. శుభయోగంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. మీనరాశి వారి ఫలితాలు. మంచి మాట తీరు, అసలు ఎటువంటి మాట అంటే ఒక మన కవులు మాట్లాడినట్టు మాటల్లాగా మాడతారు. అంతటి చక్కటి భాష్యం, దానివల్ల 10 మందిలో గౌరవం, అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, కానున్న కార్యము గంధర్వులు తీరుస్తారన్నటువంటి సామెత మీకు బాగా సరిపోతుంది. వాళ్ళ మీ కార్యము చేత, మాటల చేత తప్పకుండా మీరు అనుకున్నటువంటి పూర్తి చేసుకుంటారు. 10 మందిలో గౌరవం, ఆనందయోగం, ఐశ్వర్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, కుటుంబ అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవము, ఆనందం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం. అలాగే ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక లాంటి రోజు చెప్పుకుంటున్న వ్యాపారాలు. అటువంటి వ్యాపారాల్లో ఈ రోజు ఎటువంటి వ్యాపారాలు నడుస్తున్నా, అటువంటి వ్యాపారాల్లో మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నా తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు మనం చెప్పుకునే వ్యాపారాల్లో వృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నాయి. ఈ చేనేత వస్త్ర వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వ్యాపారపరంగా వృద్ధి, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అవార్డు రివార్డులు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఈ పండగ రోజు మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఒక మంచి కార్యక్రమానికి నాంది పలుకుతారు. లోక కళ్యాణం కోసం కావచ్చు, లేదా మీ ఇంట్లో ఒక మంచి దేవాలయ నిర్మాణం కోసం కావచ్చు, అంటే మీ కుటుంబ సభ్యులు కలిసి అటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం. అటువంటి యోగాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ లాభాలు, సంకల్ప సిద్ధి. రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి లాంటి పరిశ్రమలు మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు మొత్తం కూడా మీకు చాలా మంచి శుభయోగాలు. మరి మన దేశ పండగ వల్ల అందరికీ అనుకూల శుభయోగం ఉంది. 12 రాష్ట్రాలకు అనుకుంది. అలాగే ఈ రాశి వారికి కూడా శుభప్రదం, మంగళప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యప్రదంగా చెప్పబడుతోంది. ఇది మొత్తం కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.